నమస్కారం. నేను బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎరకర మహేందర్ గౌడ్. ఈ వీడియో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. మీరు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుర్రు. రైతులు ఏదైతే అన్నదాతలు ఉన్నారో వాళ్ళని మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుర్రు. వాళ్ళకు యూరియా ఇయ్యకుండా పంటలు ఏసుకున్నోళ్ళు ఇప్పుడు కాయగాయడానికి సిద్ధంగా ఉన్న పంటల పరిస్థితి ఏంది? పంటకు మనం ఎట్లయితే అన్నం తిని బతకగలుగుతామో పంటకు కూడా యూరియా కూడా అంత ముఖ్యం. ఎక్కడ చూసినా ఈరోజు టీవీలో చూస్తే అంతటా రోడెక్కిర్రు అన్నదాతలు మొత్తం. అన్నదాతలది ఉసురు తీసుకుంటే ప్రభుత్వానికి మంచిది కాదు, మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు ఇది. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నది ఏంది, అన్నదాతల కన్నా న్యాయం చేయండి మీరు. మీరు వచ్చి నుంచి ఏం చేసిరయ్యా? ఒకటి వృద్ధాప్య పెన్షన్లు కొత్త వారికి ఇప్పటివరకు ఇస్తలేరు, విడో పెన్షన్లు ఇస్తలేరు. ఖాళీ ఒకటి మీ దాంట్లో అమలైంది ఏంటంటే బస్సు ఒకటి ఫ్రీ అనేది ఒకటి అమలైంది. ఏమైనా అనగానే ఏమంటారంటే గత ప్రభుత్వం చేసిన తప్పులకు మేము గుడుస్తున్నామని. అరే ఇంకా ఎన్ని రోజులు కూడుస్తారు? మీరు ఆల్రెడీ 18-19 నెలలు అయిపోయింది మీ గవర్నమెంట్ వచ్చి, ఇంకా మీరు కూడవడం ఏంది? ఇది ఆలోచించి మాట్లాడుతారా? మీరు ఆలోచించక మాట్లాడుతారా? అర్థమైతే ఏ పని చేసినా కూడా గత ప్రభుత్వం అంటారు. నాకు మొన్న ఒక సంఘటన జరిగింది. నా స్నేహితుడు ఒక అతను చాలా రోజుల తర్వాత కలిసిండు, కాంగ్రెస్లో తిరుగుతుంటాడు. ఏమన్నా మొన్న కొడుకు పెళ్లి చేసినావు ఎట్లున్నది ఏం అరే ఏం చేయమంటావు తమ్మి, గత ప్రభుత్వం చేసిన తప్పుకు నా కొడుకుకి ఇంకా పిల్లలైతే లేరట. అరే నాయన, ఇది విచిత్రమైన సంఘటన ఇది. నీ కొడుకుకి పిల్లలు కాకపోతే గత ప్రభుత్వం చేస్తే తప్పేంది? ఒకసారి ఆలోచించండి, ఇంగిత జ్ఞానంతో మాట్లాడండి. మీరు ప్రజల దగ్గరికి ఏ రకంగా మీరు వెళ్తారు? ఇట్లా ప్రజలను మోసం చేస్తుంటే రేపు ప్రజల దగ్గరకు పోతే మీరు మిమ్మల్ని చీచి అని ఇక వాళ్ళు దేంతో కొడతారో మీరే అర్థం చేసుకోవాలి. మీ విఘ్నతకే మేము వదిలేస్తున్నాం. మీరు ఇకనైనా మారండి. ప్రజలకు ఏదైతే అసౌకర్యాలు కలిగిస్తారో ఆ సౌకర్యాలు కలిగించకుండా చూడండి. ముఖ్యంగా అన్నదాతల సమస్యలు ఏదైతే ఉందో యూరియా చేయండి. ఇంకోటి, నేను చిన్నప్పటి నుంచి కూడా ఒకటి గమనిస్తుంటే ఏంటంటే, ఏదన్నా ఒక రూపాయి ఏదైనా పెరిగినా, ఎక్కడైనా అన్నదాతలకైనా ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది కలిగిందో అంటే బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా ధర్నాలు, రస్తా రోకోలు, బంధులు అవి చేస్తుండే. అలాంటిది అసలు బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏమీ చేస్తలేరు. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తప్పుదారి కూడా ఉన్నదా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే ఇట్లా చేసే ప్రాబ్లం ఉన్నదా అనేది అర్థమైతలే. ఈ బీజేపీ వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళు గవర్నమెంట్లో లేనప్పుడు అసంటిది, వాళ్ళ మెజార్టీ ఏం లేనప్పుడు అసంటిది కొట్లాడుతుండే. ఇప్పుడు 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఇక్కడ కౌన్సిలర్ సీట్లు ఒక 35-40 కౌన్సిలర్ సీట్లు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు పోరాడతలేరు. ఎందుకు అట్లా? ఏమైనా అనగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం గతం చేసిన తప్పులను ఫోన్ ట్యాంపరింగ్ అంటారు, ఫార్ములా 1 గురించి కొట్లాడతారు, కాలుష్యం గురించి మాట్లాడతారు. అరే మీరు ప్రజల గురించి మాట్లాడుండ్రు అన్న, ప్రజల తరపున పోరాడు. ప్రజలు మిమ్మల్ని గెలిపించుకుర్రు. ప్రజల తరపున పోరాడక ఏమైనా వాళ్ళ గత ప్రభుత్వం ఆయన ఫామ్ హౌస్ లో ఊకొని గవర్నమెంట్ నడిపించుండి, ఇప్పుడు ఫామ్ హౌస్ లో కూకుంటుండు. అరే ఆయన ఫామ్ హౌస్ లో ఊకొని ఫారెన్ లో కూర్చొని నీకు సంబంధం ఏముంది? మీకు కావాల్సింది ఏంది? ప్రజల కష్ట సుఖాల గురించి మాట్లాడండి. అన్నదాతలకు ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఏది కూడా నిలబడదు. దాన్ని మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అనుభవించవలసి వస్తుంది. కాంగ్రెస్ నాయకులు కూడా ప్రతి ఒక్కరు అనుభవించవలసి వస్తుంది. ఏమైనా మన తప్పు ప్రక్కల మీద వేయొద్దు. మనం ఏం తప్పు చేస్తున్నాం అనేది క్షుణ్ణంగా ఒక మీటింగ్ పెట్టుకొని ఆలోచించి ప్రజలకు ఎక్కడ అసౌకర్యం జరుగుతుందో, అసలు మనం ఏం పొరపాటు చేస్తున్నాం ఏంది అనేది ఒకటి ఆలోచించండి. ఈరోజు పేపర్లో చూసిన అవి భూములు వేలానికి పెడతారంట. మీరు అన్ని భూములు వేలానికి పెడితే ముందు తరాల వాళ్ళకి ఇక ఏం మిగులుతుంది? ఉన్న భూములు అన్ని మీరు ప్రభుత్వ భూములు అమ్మేస్తే ఒక్క కోటి ఒక్క ఎకరం పంట ఒక్క వద్ద ఎంతనో 101 కోటో ఏదో అంటుడు. అసలు ఏంది అది? మీరు పైసల కొరకు ఉన్న భూములు అమ్మేస్తే వచ్చే జనరేషన్కు అసలు ఏం మిగలేదు. ఇక ఒకటి ఆలోచించండి, ఏ రకంగా డబ్బులు చేయాలి, ఏ రకంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి. మిమ్మల్ని ఎవడు పెట్టమన్నాడు? ఆ స్కీమ్ ఇస్తాం, ఏ స్కీమ్ ఇస్తాం, మన్నిస్తాం, మషాడం ఇస్తామని మీరు అసలు చెప్పవలసిన అవసరం లేదు. మేము అడిగినామా? మేము మీ దగ్గరకు వచ్చి అడిగినామా? మీ మ్యానుఫ్యాక్చర్లో పెట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ మీరు ఇబ్బంది పాలు చేస్తారు. తెలంగాణ ప్రజలను మాత్రం చాలా గోస అనుభవిస్తారు. ఒక రియల్ ఎస్టేట్ లేదు, బిజినెస్ లేదు, అన్ని ఆన్లైన్లో అయిపోయి చిన్న 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 దుకాణాలు నడవడం లేదు. రియల్ ఎస్టేట్ లేక మాత్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం అల్లకొల్లలో ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గమనించండి, మీరు చేసిన తప్పులు ఏంటి, అసలు ఎక్కడ మన తప్పు జరుగుతుంది అనేది ఆలోచించి ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూడండి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడండి. ముఖ్యంగా మాత్రం అన్నదాతల ఉసురు మాత్రం మీరు తీసుకుంటారు. మీరు చాలా ఇబ్బంది పడతారు. నేను రైతు బిడ్డను రైతు రాజ్యం అని చెప్తారు. ఎక్కడ రైతు రాజ్యం? ప్రజలు అన్నదాతలు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి అలా బతుకమ్మలు ఆడిరు. కొన్ని దగ్గర మన ఆడపడుచులు
బస్సులను ఆపేసి రస్తా రోకోలు చేసి ఇకనైనా మీరు మారండి, బుద్ధి తెచ్చుకోండి. యూరియాకు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది దాన్ని సాల్వ్ చేయండి. గత ప్రభుత్వం 10 సంవత్సరాలల్లా ఒక్క రోజు కూడా యూరియా గురించి ఒక దగ్గర చెప్పులు పెట్టిన ఒక దగ్గర లైన్లో నిలబడ్డట్టు కూడా మేము ఎక్కడ చూడలేదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు అట్లా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. అన్నదాతలను మాత్రం ఆదుకోండి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది చూడండి.